Good morning, Vistage. Good morning, everyone. Namaste, Andy. We are having a wonderful evening. ఈరోజు మనకి ఇచ్చిన కాన్సెప్ట్ బోన్ హెల్త్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ 80% ఇళ్లలో ఉన్న ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది మా ఇంట్లో, మీ ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్నే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్. సో జాయింట్స్ అండ్ బోన్స్. ఈ జాయింట్స్ అండ్ బోన్స్ 99% స్ట్రక్చర్ ఆఫ్ అవర్ స్కెల్టన్ ఈజ్ మేడ్ విత్ బోన్స్. ఓన్లీ 1% మనకి బోన్ రూపంలో కనపడదు. మిగతా 99% ఆఫ్ బోన్ స్ట్రక్చర్ అనేది మనకి విజిబుల్ గా మన చేతులు, కాళ్ళు, మన బాడీ మొత్తం ఆ బోన్ స్ట్రక్చర్ తో రూపొందించబడింది. ఓకే. సో మన కంపెనీలో, వెస్టేజ్ కంపెనీలో మనకి ఉన్న జాయింట్ అండ్ బోన్ హెల్త్ లో ఉన్న రెండు ముఖ్యమైన ప్రొడక్ట్స్ గ్లూకోజమైన్ అండ్ కాల్షియం. సో ఈ రెండింటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో గ్లూకోజమైన్ అండ్ కాల్షియం. సో గ్లూకోజమైన్, కాల్షియం మనకి 2 డిఫరెంట్ టాబ్లెట్స్ దీనిలో ఉంటుంది. అంటే కౌంట్ 100 టాబ్లెట్స్ కౌంట్ రూపంలో ఒక బాక్స్ ఒక ఇది ఉంటుంది. అండ్ 60 టాబ్లెట్స్ బాక్స్ లో ఒకటి ఉంటుంది. అండ్ కాల్షియం మనకి 100 టాబ్లెట్స్ దీనిలో ఒక బాటిల్లో దొరుకుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనం మెయిన్ మనకి గ్లూకోజమైన్ గురించి మాట్లాడుకునేటప్పుడు చూడండి, ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ని పెట్టాను. ఈ 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ లో మనకి నార్మల్ జాయింట్, ఆస్టియో ఆర్థరైటిస్ వస్తే ఆ పేషెంట్ కీళ్ళు ఎలా ఉంటాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే ఆ వ్యక్తి యొక్క కీళ్ళు ఎలా ఉంటాయని నేను చూపిస్తున్నాను. చూడండి, సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది గ్రీన్ కలర్ లో ఉంది, చూసారా? నార్మల్ జాయింట్ అంటే మన జాయింట్ ఈ రూపంలో ఉంటుంది. దానికి బోన్, డిఫరెంట్ మెంబ్రెన్స్, ఆ మధ్యలో గ్రీన్ కలర్ సైనోవెల్ ఫ్లూయిడ్, అండ్ కింద వైట్ కలర్, బోన్ కి మధ్యలో ఉన్న వైట్ కలర్ అనేది కార్టిలేజ్ అనమాట. ఓకే. సో ఈ బోను ఈ రెండు బోన్స్ కి మధ్యలో ఈ కార్టిలేజ్ అనేది ఒక క్వశ్చన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ లాగా పనిచేస్తుందో అప్పుడు ఈ బోను రాపిడి లేకుండా అదొక మనకి షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఆ షాక్ అబ్జర్వర్, చూడండి, ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళి మనం ఒక గోతులో పడ్డాం అనుకోండి, మనకి బ్యాక్ అదిరిపోతుంది. అదే కార్లో వెళ్ళి మనం ఒక గోతులో పడి మళ్ళీ వెళ్ళామనుకోండి, మనకేం నొప్పి తెలియదు. అక్కడ ఏమవుతుంది? సో ఆ ఎఫెక్ట్ అనేది ఆ పర్టిక్యులర్ బాడీకి అబ్జర్వ్ అవుతుంది. కార్ అయితే కారు, సైకిల్ అయితే సైకిల్ కి ఏముంది, స్ప్రింగ్స్ లేవు కాబట్టి ఆ దెబ్బ అనేది డైరెక్ట్ గా సైకిల్ తీసుకోవట్లేదు కాబట్టి మనకి ఇచ్చేస్తుంది. అదే రోడ్డు మీద అనుకోండి, ఆ గుంటలో కార్ పడినప్పుడు ఆ కార్ తీసేసుకుంటుంది, ఆ గుంటలో పడిన దెబ్బని ఆ కార్ తీసేసుకుంటుంది, మనకి ఏ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అలాగే ఈ రెండు చూడండి, ఈ మధ్యలో కార్టిలేజ్, సైనోవెల్ ఫ్లూయిడ్ ఉండటం వల్ల ఈ రెండు బోన్స్ మనం చూడండి, పరిగెత్తినా, మెట్లు దిగినా, ఎక్కడికైనా లాంగ్ జంప్స్ చేసినా ఈ రెండు ఇలా దగ్గరకు వస్తాయి. ఎప్పుడైతే ఈ రెండు దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెండు గుద్దుకోకుండా ఉండటానికి మనకి సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది అండ్ కార్టిలేజ్ అనేది నార్మల్ గా యాక్ట్ చేస్తుంది. ఇది నార్మల్ జాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్ గురించి చూద్దాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్ కి ఏమవుతుంది, ఆ మధ్యలో ఎప్పుడైతే కార్టిలేజ్ అనేది తగ్గిపోయింది, చూడండి వైట్ కలర్ లేదు, మధ్యలో ఉన్న పిక్చర్ లో వైట్ కలర్ తగ్గిపోయింది. ఎప్పుడైతే వైట్ కలర్ తగ్గిపోయిందో ఈ బోన్ వచ్చి ఈ బోన్ మీద కూర్చుంటుంది. ఎప్పుడైతే ఈ బోన్ మీద కూర్చుంటుందో ఈ రెండిటికి ఎప్పుడు రోజు రాపిడి జరుగుతుంది. అందుకని కిరికిర్ మన సౌండ్, లేకపోతే మనకు తెలియని సౌండ్స్ అన్ని మనం ఫీల్ అవుతా ఉంటాం ఆ జాయింట్స్ దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ కార్టిలేజ్ లేకపోయిందో మనకి ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ కూడా మనకి ఆ ప్రదేశంలోంచి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే మనకి ఆ క్వశ్చన్ ఎఫెక్ట్ పని చేయదో మనకి అక్కడ బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది మనకి స్లోగా స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ తీసుకుందాం. సో ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ కి ఏమవుతుందంటే బోన్స్ అనేవి వెరీ ఫ్రగైల్ గా ఉంటే వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే వాపులు ఎక్కువ ఉంటాయి. సో ఈ
ఏళ్ళు దగ్గర, ఇక్కడ ముడుకుల దగ్గర, ఇక్కడ జాయింట్స్ దగ్గర, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడికి, అంటే ఒక 2 బోన్స్ ఎక్కడైనా కలుస్తున్నాయి అంటే, అది ఈవెన్ ఫింగర్ అయినా కానీ, ఆ 2 బోన్స్ ఎక్కడైతే కలిస్తే అక్కడ వాళ్ళకి చిన్న వాపు లాగా వచ్చేస్తుంది. సో జస్ట్ మీరు వెళ్ళి ఇలా టచ్ చేసినా కానీ వాళ్ళు తట్టుకోలేరు అనమాట. మా మదర్కి ఆ ప్రాబ్లం ఉంది, సో అందుకని నాకు తెలుసు అనమాట ఇంత డెప్త్ గా. సో అక్కడ ఏమవుతుంది, స్వలన్ అయిపోతుంది. ఎప్పుడైతే అది స్వలన్ అయిపోయిందో, స్వలన్ అంటే ఉబ్బటం అనమాట, ఎప్పుడైతే ఆ సైనోవెల్ మెంబ్రేన్ ఇన్ఫ్లెమ్డ్ బై ఆ వాపు వల్ల సైనోవెల్ మెంబ్రేన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఇది డామినేట్ చేస్తుంది, రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది డామినేట్ చేస్తుంది. ఎప్పుడైతే అది డామినేట్ చేస్తుందో అక్కడ సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఉండట్లేదు. స్లోగా ఏమవుతుందంటే వీళ్ళకి ఆ రొమటైడ్ ఆర్థరైటిస్ లో బోన్స్ అనేవి ఫ్రెజైల్ గా అయిపోతాయి. ఫ్రెజైల్ గా అయిపోవటం అంటే చాలా జస్ట్ పట్టుకుంటే ఇరిగిపోతాయి అనమాట. సో ఆ బోన్ లో స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సో అది కూడా ఎందుకు వస్తుంది అనేది తర్వాత మనం చూద్దాం. ఓకే, దీస్ ఆర్ ద కండిషన్స్. సో ఇప్పుడు వీటిని మనం చెయ్యాలి అంటే దీనికి ఎక్కడ ప్రపంచంలో క్యూర్ అనేది లేదు. క్యూర్ అనేది లేదంటే ఎక్సెప్ట్ కేళ్ల మార్పిడి అనేది వేరే క్యూర్ లేదు. కానీ దానికి ఒక ఉపశమనము, ఒక కార్టిలేజ్ దానికి అది తయారవటం కోసం మన వెస్టేజ్ లో అనే సప్లిమెంట్స్ ఉన్నాయి. ఆ సప్లిమెంట్స్ ద్వారా చాలా మందికి కార్టిలేజ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవటం వల్ల, వాళ్ళకి ఆ క్వశ్చన్ ఎఫెక్ట్ రావటం వల్ల ఆ 2 జాయింట్స్ దగ్గరికి రాకుండా, వాళ్ళు ఎప్పుడైతే 2 జాయింట్స్ దగ్గరికి రావో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ నొప్పి అనేది ఉండదు. సో ఆ పనిని ఎవరు చేస్తున్నారు అంటే మనకి గ్లూకోజమైన్ చేస్తుంది. చూడండి, బోన్ అండ్ జాయింట్ కండిషన్స్ ఆర్ మోస్ట్లీ డ్యూ టు కాల్షియం డెఫిషియన్సీ. సో కాల్షియం డెఫిషియన్సీ అనేది మనకు వస్తుంది. చూడండి, మన కాల్షియం దేని ద్వారా వస్తుంది, డిఫరెంట్ పొద్దు నుంచి సాయంకాలం వరకు మనకు ఏమి తిన్నా కానీ ఆ ఫుడ్ లోంచి మనకి కాల్షియం వస్తుంది. ఆల్రెడీ నేను రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, మనం తీసుకునే ఫుడ్ లోంచి మనకి చాలా తక్కువ అమౌంట్ వైటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ మన బాడీలోకి వెళ్తాయి. అలాగే ఇప్పుడు చూడండి, మనం ఎంత పాలు తాగగలం రోజుకి, కాల్షియం అంటే ఒక గ్లాస్ పాలు తాగుతాం, దానిలోంచి ఎంత కాల్షియం వస్తుంది? సో మన బాడీకి సరిపోయేంత కాల్షియం అనేది రాదు. సో మనం ఏం చేయాలి, 10 లీటర్లు 10 గ్లాసులు పాలు తాగగలమా? తాగలేం. సో ఇప్పుడున్న ప్రెసెంట్ పరిస్థితుల్లో మనకి ఏమవుతుందంటే సప్లిమెంట్స్ అనేవి వెరీ వెరీ నెసెసరీ. సో మనం తీసుకున్న ఫుడ్ లోంచి కానీ, లేకపోతే మనం తీసుకున్న ఏ డ్రింక్స్ లోంచి కానీ, జ్యూసెస్ లోంచి కానీ సరైన మంచి మన బాడీకి యూజ్ అయ్యే పదార్థాలు మన బాడీలోకి వైటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ రావట్లేదు. కాబట్టి మన హెల్త్ సప్లిమెంట్స్ మన బోన్స్ బాగున్నా బాగోపోయినా, చాలా మంది ఏమనుకుంటారంటే జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ అంటే మనం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఎందుకు వేసుకోవాలి అనుకుంటారు. సో ఎప్పుడైతే మీరు చూడండి, లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి మీ అపార్ట్మెంట్ లో, మీరు ఒకసారి మెట్లు ఎక్కేటప్పటికి మనకి తేడా తెలిసిపోతుంది, నిజంగా మన జాయింట్స్ బోన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది. సో మన బోన్స్ కి ఎక్కువగా జనరల్ గా వచ్చేది ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అండ్ జాయింట్ పెయిన్స్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీనికి మన గ్లూకోజమైన్ ఏం చేస్తుంది, ఈ గ్లూకోజమైన్ ఏం చేస్తుంది, కార్టిలేజ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ కార్టిలేజ్ ని కొన్ని సందర్భాల్లో ప్రొటెక్ట్ చేస్తుంది, 90% ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని కేసెస్ లో అది మనకి ఇంప్రూవ్ అవటానికి కూడా అది ఆ కార్టిలేజ్ లేయర్ అనేది పెరగడానికి మనకి సహాయపడుతుంది. హెల్ప్స్ టు లూబ్రికేట్ జాయింట్స్. లూబ్రికేట్ జాయింట్స్ ఎలా అవుతుంది అంటే ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది పెరగటం వల్ల మనకి లూబ్రికేషన్ అనేది వస్తుంది. సో గ్లూకోజమైన్ హెల్ప్స్ టు లూబ్రికేట్ జాయింట్స్ అండ్ సపోర్ట్ హెల్దీ కార్టిలేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే కార్టిలేజ్ రీజనరేషన్ అనేది మెయిన్. ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కానీ నేను చూసిన టెస్టిమోనీస్ లో కార్టిలేజ్ రీజనరేషన్ అనేది మన వెస్టేజ్ గ్లూకోజమైన్ తో మాత్రం సాధ్యమైంది. మనం ఆ టెస్టిమోనీస్ రిజల్ట్స్ విన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ జాయింట్ పెయిన్స్ తగ్గటం వల్ల వాళ్ళకి ఉపశమనం కలిగింది, అంటే అక్కడ కార్టిలేజ్ రీజనరేషన్ అనేది జరిగింది అనమాట. చూడండి, మనకి ఎప్పుడవుతుంది, వయసు పెరిగే కొద్దీ, చిన్నతనం నుంచి చూడండి, మన చిన్నపిల్లలు గెంతుతా ఉంటారు, పడతా ఉంటారు, అయినా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే వయసులో ఉన్నప్పుడు ఆ కార్టిలేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వయసు పెరిగే కొద్దీ మనకు ఆ కార్టిలేజ్ అనేది దాని యొక్క స్వభావం మందకిస్తుంది. ఎప్పుడైతే ఆ స్వభావం మందకిస్తుందో అది స్లోగా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అది తగ్గుతూ ఉంటుందో మనం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సో గ్లూకోజమైన్ దేని నుంచి తయారు చేస్తారు అంటే ఒక షెల్ ఫిష్ నుంచి తయారు చేస్తారు. అందుకనే మనకి బ్రౌన్ కలర్ గ్లూకోజమైన్ మీద బ్రౌన్ కలర్ నాన్ వెజిటేరియన్ సింబల్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉండదు. సో గ్లూకోజమైన్ ఏం చేస్తారు, గ్లూకోజమైన్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ షెల్ ఫిష్. సో ఒక గ్లూకోజమైన్ మనం ఎంత తీసుకోవాలి, ఒక పర్సన్ గ్లూకోజమైన్ ఎంత తీసుకోవాలి అంటే మీకు కరెక్ట్ గా ఆ కార్టిలేజ్ సైనోవెల్ ఫ్లూయిడ్ మనకి
చక్కగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఒక పర్సన్ పర్ డే 900 to 1500 mg ఆఫ్ గ్లూకోజమైన్ తీసుకోవాలి. అంటే చూడండి, మన గ్లూకోజమైన్ టాబ్లెట్ ఒక డోసేజ్ వచ్చేసి 450 mg. సో 450 mg అంటే ఎప్పుడు 450 అంటే ఆల్మోస్ట్ 1400 వరకు వస్తుంది. అంటే మనకి డైలీ ఇంటేక్ ఆఫ్ గ్లూకోజమైన్ 900 to 1500 mg గ్లూకోజమైన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన డోసేజ్ ప్రకారం మనకి సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తాము అంటే గ్లూకోజమైన్ బాటిల్ తీసుకుంటాము, ఒక టాబ్లెట్ వేసుకుంటాం. ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎంత 300 to 500 లేకపోతే 450 mg వచ్చింది. మరి 450 mg అంటే మీరు మినిమం 900 అంటే మినిమం లెవెల్ ఆఫ్ ద రిక్వైర్డ్ డోసేజ్ అనేది కూడా మనం రీచ్ అవ్వట్లేదు. అది రీచ్ అవ్వాలంటే మనకి మినిమం 2 టాబ్లెట్స్ వేసుకున్నా కానీ 450 mg వేసుకున్నా కానీ 900 mg మనకు కావాల్సిన దానిలో లీస్ట్ అయినా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. చాలా మంది ఏంటంటే 1 టాబ్లెట్ వేసుకొని పక్కన పెట్టేస్తారు. సో వాళ్ళకి చాలా లేట్ గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి రిక్వైర్డ్ డోసేజ్ అనేది కావాలి. సో ఈ గ్లూకోజమైన్ మన బాడీలో న్యాచురల్ గా మేడ్ అయి ఉంటుంది. అది ఫ్రక్టోజ్ అండ్ ఎమినో యాసిడ్ గ్లూటమైన్ ద్వారా అది న్యాచురల్ గా మన బాడీలో ఉంటుంది. సో ఈ గ్లూకోజమైన్ అనే ప్రోడక్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో మనం ఏం చేస్తాము, గ్లూకోజమైన్ గ్లైకాన్ అనే ఒక మాలిక్యూల్ ఆ కార్టిలేజ్ ని ఇంప్రూవ్ అవ్వడానికి దోహదపడుతుంది. సో ఆ మాలిక్యూల్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనకి ఏమవుతుంది, మన ఈ సప్లిమెంట్ తీసుకోవటం వల్ల మనకి అది ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, మన గ్లూకోజమైన్ లో ఏమవుతుందంటే కాంట్రోడిన్, మీరు గ్లూకోజమైన్ బాటిల్ పక్కన రాసుంటే విత్ కాంట్రోడిన్ అని ఉంటుంది. గ్లూకోజమైన్ HCl పక్కన కాంట్రోడిన్ అని ఉంటుంది. కాంట్రోడిన్ అంటే ఏంటంటే అది ఒక క్వశ్చన్ లాగా పనిచేస్తుంది. సడన్ గా మీరు పైనుంచి ఎక్కడ హై జంప్ చేశారనుకోండి, ఆ కాంట్రోడిన్ అనే పదార్థం ఏం చేస్తుందంటే మనకి ఆ కార్టిలేజ్ కి క్వశ్చన్ లాగా పనిచేస్తుంది. అది నరిష్మెంట్ ఇస్తుంది కార్టిలేజ్ కి. సో కాంట్రోడిన్ అనే ఒక మంచి పదార్థం కూడా మన గ్లూకోజమైన్ లో ఉందన్నమాట. సో ఈ కాంట్రోడిన్ ఏం చేస్తుంది, షాక్ అబ్జార్బింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. ఒక 2 జాయింట్స్ కి షాక్ అబ్జార్బింగ్ ప్రాపర్టీ ఉండటం వల్ల మనం ఆ నొప్పిని ఫీల్ అవ్వం అనమాట. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా మీరు సడన్ గా ఒక క్రికెట్ లో క్యాచ్ పట్టారనుకోండి, క్యాచ్ పట్టేటప్పుడు ఫార్ములా ఏంటి, చేతులు వెనక్కి లాగాలి. బాల్ మీ వైపు వస్తుంటే చేతులు కూడా వెనక్కి లాగాలి, అప్పుడు మనకు నొప్పి తగలదు. అలాగే మనం ఏం చేస్తాం, బాల్ వచ్చేటప్పుడు ఎలాగ చేయి పట్టాము అనుకోండి, తప్పని చేయి మొత్తం నొప్పి వస్తుంది. సో అలాగే మనం ఏం చేస్తాం, జంప్ చేసినప్పుడు కానీ ఏదైనా మనం వాక్ చేసినప్పుడు కానీ ఆ షాక్ అబ్జార్బింగ్ ప్రాపర్టీని కాంట్రోడిన్ అనే సప్లిమెంట్ మనకి ఇస్తుంది. సో అప్పుడు ఎప్పుడైతే మనం హై జంప్ చేసామో ఆ కార్టిలేజ్ ఒక్కోసారి విరిగిపోవడానికి, బ్రేక్ ముక్కలు అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆ కార్టిలేజ్ మొత్తాన్ని దగ్గరగా ఉండటం కోసం ఒక దోశలాగా ఉంచడం కోసం, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, సారీ ఏమనుకోవద్దు. ఆ కాంట్రోడిన్ ఏం చేస్తుంది అంటే ఆ కార్టిలేజ్ మొత్తాన్ని విచ్ఛిన్నం కాకుండా చూస్తుంది అనమాట. దానికి ఉన్న మెయిన్ గుణం అది. ఓకే, చాలా మంది అథ్లెట్స్ మీద ఈ గ్లూకోజమైన్ వాళ్ళు రన్నింగ్ చేస్తూ ఉంటారు, 1000 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అథ్లెట్స్ మీద ఈ గ్లూకోజమైన్ స్టడీ చేసి వాళ్ళ మీద ప్రయోగించి చూసారు. వాళ్ళకి మంచి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళకి ఆ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా తగ్గినాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం గ్లూకోజమైన్ అండ్ కాంట్రోడిన్, గ్లూకోజమైన్ వల్ల మంచి అడ్వాంటేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కాంట్రోడిన్ వల్ల మనకి ఆ షాక్ అబ్జార్బింగ్ ప్రాపర్టీ వల్ల మన కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మన గ్లూకోజమైన్ 450 mg కలిగి ఉంటుంది. 450 mg అంటే మినిమం రోజుకి 3 టాబ్లెట్స్ వేసుకుంటే మన డైలీ కావాల్సిన గ్లూకోజమైన్, ఎవరైతే చాలా ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ తో ప్రాబ్లమ్స్ తో ఉన్నారో వాళ్ళందరూ మినిమం 3 టాబ్లెట్స్ కంపల్సరీగా వేసుకుంటే మీకు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మీకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అనమాట. నెక్స్ట్ కాల్షియం టాబ్లెట్స్ కి వెళ్దాం. సో బోన్ ఈస్ మేడప్ ఆఫ్ కాల్షియం. సో మొత్తం మన స్కెల్టన్ అంతా 99% బోన్ కాల్షియం తో ఉంటే 1% కనపడని కాల్షియం ఉంటుంది అనమాట. ఆ 1% కనపడని కాల్షియం మనకి అది ద్రవ రూపంలో ఉంటుంది. ఆ ద్రవ రూపంలో మన బాడీ మొత్తం ఆ కాల్షియం అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఈ బోన్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, హెల్దీ బోన్స్ ఉండటం వల్ల మనం స్ట్రాంగ్ గా కనపడతాం, ఫిట్ గా ఉంటాము. ఆ కాల్షియం వల్ల మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ రావు. అలాగే బోన్ డెన్సిటీ అనే ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ బోన్స్ డెన్సిటీ ఇండెక్స్ ఏమవుతుంది అంటే
ఆ ఇండెక్స్ అనేది మనకు వయసు పెరిగే కొద్దీ మనకు ఆ బోన్ డెన్సిటీ ఇండెక్స్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే అది తగ్గిపోతుందో మనకి ఆ బోన్ అనేది చాలా గుల్లబారిపోతుంది. గుల్లబారిపోయినప్పుడు ఏమవుతుంది, బోన్ అనేది జస్ట్ బాత్రూమ్ లో కాలు జారినా వాళ్ళకి బోన్ ఇరిగిపోద్ది, సడన్ గా ఎదురు దెబ్బ తగిలి పడిపోయినా ఇరిగిపోతుంది, సైకిల్ మీద బండి మీద నుంచి పడిపోయినా బోన్ ఇరిగిపోతుంది. సో అందుకని కొంచెం వయసు ఉన్న వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం యూత్ లో ఉన్న వాళ్ళు అప్పటి నుంచి కాల్షియం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎప్పుడైనా సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఒకసారి యూత్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ బోన్ డెన్సిటీ ఇండెక్స్ అనేది టెస్ట్ ఉంటుంది. అదేం లేదు, ఒక జెల్ రాసి మన పాదాన్ని దానిలో పెట్టమంటారు, అక్కడ మనకి బోన్ డెన్సిటీ ఇండెక్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఎంత కావాలి, పిల్లలకి ఎంత కావాలి, అడల్ట్స్ కి ఎంత కావాలి, ప్రెగ్నెంట్ లేడీకి ఎంత కావాలి. సో మనం పిల్లలకైతే 1000 to 1300 అండ్ అడల్ట్స్ మేల్స్ ఫీమేల్స్ కి 1000 mg to 1200 mg మనకి సరిపోతుంది అనమాట. అండ్ లాక్టింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ కి 1300 mg రిక్వైర్డ్. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ డోసేజ్ ఆఫ్ కాల్షియం పర్ డే. సో ఇంత డోసేజ్ మన ఫుడ్ లోంచి వస్తుందా అంటే 99% మన ఫుడ్ లోంచి మాత్రం రాదు. పాలు తాగినా తిన్నా ఇంత కాల్షియం అనేది మన బాడీకి రాదు. సో ఎప్పుడైతే మన బాడీలో కాల్షియం తగ్గుతుందో అదేం చేస్తుందంటే, మన బ్యాంకులో ఈఎంఐ తీసుకుంటారు చూసారా, బ్యాంకులో ఈఎంఐ తీసుకొని లోన్ పెడితే ఏమవుతుంది, మీరు లోన్ కట్టకుండా ఆటోమేటిక్ గా మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసేస్తుంది ఆ ఈఎంఐ. సో అప్పుడు ఏమవుతుంది, మీ బ్యాంకులో డబ్బులు డెబిట్ అయిపోతాయి. అలాగే మన బాడీలో కూడా ఏమవుతుంది, మన బాడీ కాల్షియం తగ్గింది అనుకోండి, ఆ బోన్ ఏం చేస్తుంది, బయట ఎక్కడైనా కాల్షియం దొరుకుతుందా అని మన ఫ్లెష్ లోంచి కానీ బ్లడ్ లోంచి కానీ ఎక్కడెక్కడ ఆ కాల్షియం శాతం ఉందో దాన్ని ఎక్కువగా గుంజుకుంటుంది అనమాట. ఎప్పుడైతే అలా గుంజుకుంటుందో అప్పుడు మనకి కాళ్ళ నొప్పులు, కొంతమందికి చూడండి నైట్ టైం చాలా కాళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో అందుకని దానికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ కాల్షియం ఇచ్చేస్తే అది మనల్ని ఇబ్బంది పెట్టదు. కాల్షియం ఇస్ ద మోస్ట్ అబాండెంట్ మినరల్ ఇన్ ద బాడీ. చాలా ఎక్కువ 99% మనకి ఆ బోన్స్ లో కలిగి ఉంటుంది ఆ కాల్షియం. ఎప్పుడైతే 1% చెప్పాను కదా మనకి ద్రవ రూపంలో కానీ ఎలాగైనా ఉంటుంది. చూడండి, ఒక మజిల్ కానీ కాంట్రాక్ట్ అవ్వాలన్నా ఎక్స్పాండ్ అన్న వాల్స్, ముఖ్యంగా హార్ట్ లో వాల్స్ ఉంటాయి చూసారా, అవి దగ్గరికి మూసుకోవాలన్నా విచ్చుకోవాలన్నా ఆ 1% కాల్షియం అనేది వాటికి యూజ్ అవుతుంది అనమాట. ఆ రక్తనాళాలకి ఆ 1% కాల్షియం అనేది యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ద్రవ రూపంలో బ్లడ్ లో కూడా బ్లడ్ క్లాటింగ్ అవ్వాలి అంటే కూడా అది ఆ 1% కాల్షియం అనేది ఆ బ్లడ్ కూడా కావాలి. మిగతా మనకు కనపడింది బోన్ అంటే ఏమనుకుంటాం, కాల్షియం అంటే ఏమనుకుంటాం, మనం బోన్ లోనే ఉంటది అనుకుంటాం. కానీ ఆ 1% కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది ఎలా మనకి కో ఎంజైమ్ గా పనిచేస్తుంది అనమాట, ఒక సహకారిగా పనిచేస్తుంది. బ్లడ్ కానీ రక్తనాళాలకు కానీ మన ఎంటైర్ సిస్టమ్ కి ఆ 1% కాల్షియం కూడా 99% బోన్స్ ఎంతైతే పనిచేస్తాయో ఆ 1% కాల్షియం కూడా అంతే పనిచేస్తుంది అనమాట. చూడండి, గ్లూకోజమైన్ టాబ్లెట్స్ ఇందాక నేను ఒకరితో ఆర్డర్ పెట్టించినప్పుడు ఒక పెద్ద ఆవిడ ఆల్రెడీ ఆ టాబ్లెట్స్ వాడుతుంది. ఎక్కడ, చెన్నై ఆవిడ. చూడండి, ప్రతి ఇంట్లో మనకు తెలీదు పెద్దవాళ్ళు ఈ టాబ్లెట్స్ వాడుతున్నారు. నాకు ఈ ఫోటో పెట్టి ఈ టాబ్లెట్స్ ఉన్నాయా లేదా అని అడిగారు. నేనేదో అసలు ఆ పెద్ద ఆవిడ ఆ ఇంట్లో ఉందని నాకు తెలీదు. కానీ నేను మామూలుగా బిజినెస్ కోసం ఆర్డర్ పెట్టించాను. ఎప్పుడైతే వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారో ఆ పెద్ద ఆవిడ కూడా నేను ఈ టాబ్లెట్స్ వాడుతున్నానని ఇలాగ ఫోటో తీసి నాకు చూపించింది. అంటే ఏంటి, ప్రతి ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా ఈ కాల్షియం అబోవ్ 50-55 అబోవ్ అయితే కాల్షియం బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి అంత రెగ్యులర్ గా ఇవ్వక్కర్లేదు. బిలో 50 వాళ్ళకి మనం కాల్షియం ఇచ్చుకోవచ్చు. గ్లూకోజమైన్ ఎవరైతే జాయింట్స్ ఈ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో వాళ్ళందరికీ మనం ఈ టాబ్లెట్స్ అనేవి, ఈ గ్లూకోజమైన్ టాబ్లెట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి టెస్ట్ మనీ చెప్పాలి అంటే కనుక మా మదర్ కి మేము గ్లూకోజమైన్ టాబ్లెట్స్ వాడాము. అట్ ద సేమ్ టైం గ్లూకోజమైన్ కొలాజిన్ 2 వాడాము అనమాట. సో ఈ గ్లూకోజమైన్ మా మదర్ 2nd ఫ్లోర్ నుంచి కిందకి దిగాలి అంటే కనుక ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉండేది, ఎవరైనా సపోర్ట్ ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆవిడంతటికి ఆవిడే కిందకి దిగి నడుచుకొని ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతున్నారు అంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వెస్టీజ్ గ్లూకోజమైన్ అండ్ కొలాజన్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఓల్డ్ పీపుల్. వాళ్ళకి చాలా మంచి ఇది చేస్తున్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లూకోజమైన్ కాల్షియం
లో ఉన్న మంచి ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే అది బ్లడ్ క్లాటింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదే కాకుండా సెవరల్ ఎంజైమ్స్ మనకు తెలియకుండా మన కోసం పనిచేస్తూ ఉంటాయి. చూడండి, మనం పడుకొని ఉన్నా కానీ కొన్ని ఎంజైమ్స్ మన కోసం పనిచేస్తూ ఉంటాయి. సో ఆ ఎంజైమ్స్ కూడా మనం కొంత ఆహారాన్ని ఇవ్వాలి. ఆహారాన్ని ఇవ్వాలి అంటే మనం ఒకళ్ళని తింటే సరిపోదు అనమాట. వాటికి కూడా ఆహారం ఇవ్వాలి అంటే కంపల్సరీగా ఈ సప్లిమెంట్స్ అనేవి మనం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రెండు ప్రొడక్ట్స్ గ్లూకోజమైన్ అండ్ కాల్షియం గురించి నా యొక్క చిన్న షార్ట్ ఇది నేను ప్రజెంట్ చేశాను. గ్లూకోజమైన్ అండ్ కాల్షియం గురించి మీరు ఇంకా ఏమన్నా కావాలి అంటే కనుక ఐ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఫర్దర్ ఆస్పెక్ట్స్. ఓకే, తర్వాత నేను హెల్ప్ చేయగలను. ఈ రెండు ప్రొడక్ట్స్ గురించి మై సెషన్ నేను ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.